హలో నమస్కారం అందరికీ. ఈరోజు ఒట్టి తునకలు అంటే డ్రై మీట్, అదే అండి. రాయలసీమలో ఒట్టి షియలు అంటారు, తెలంగాణలో ఒట్టి తునకలు అంటారు. ఆ ఒట్టి తునకల్ని ఈరోజు ఫ్రై చేయడం ఎలా అనే రెసిపీ. ఇన్స్టెంట్గా మనం తినాలనుకుంటే మటన్ దొరకదు కదండి, అందుకే ఈరోజు ఒట్టి తునకల్ని ఇన్స్టెంట్గా ఫ్రై చేసుకొని అప్పటికప్పుడే మటన్ తినేయాలనుకునే వారి కోసం ఈ ఒట్టి తునకల రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒట్టి తునకల్ని కొన్ని వాటర్లో తీసుకొని కడిగేసి శుభ్రంగా, ఆ ఒట్టి తునకలు అనేది శుభ్రంగా కడిగేసి స్టవ్ పైన మనం పెట్టుకున్నటువంటి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ అనేది ఎక్కువగా కాకుండా జస్ట్ ఆ ముక్కల వరకు ఫ్రై అయ్యే విధంగా కొంత, నేనైతే ఒక మూట పోసుకున్నాను, మీరు ఆ ముక్కల్ని బట్టి పోసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడి అవుతుంది, ఆ ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇంకా దీంట్లో ఏమీ వేయద్దు, ఎందుకంటే మనం ఇది వేయాలనుకుంటే వేరే ఏవైనా వేసుకోవచ్చు, పప్పులు అలాంటివి, కానీ ఇది నాన్ వెజ్ కాబట్టి వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇంకా మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ఒట్టి తునకల్ని దాంట్లో వేయాలి. ఆ స్టవ్ అనేది కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ ఒక్కసారిగా కడిగిన ముక్కలు వేయడం వల్ల ఒక్కసారి ఆయిల్ అనేది చిల్లిస్తుంది. కాబట్టి తీసుకొని వేసిన తర్వాత దాంట్లో ఈ ఒట్టి ముక్కలు ఆయిల్లో మునిగేంత వరకు డీప్ ఫ్రై అటు కలుపుతూ ఉండాలి. ముక్కలన్నీ ఆయిల్లో పూర్తిగా మునిగేంత వరకు నీట్గా నిదానంగా కలుపుతూ ఉండాలి. స్టవ్ అనేది తగ్గించుకొని పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టాలి. స్టవ్ ఫుల్గా పెట్టినట్లయితే ఆ ముక్కలన్నీ మాడిపోతాయి మళ్ళీ. కాబట్టి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని నిదానంగా ఆ ముక్కలన్నీ ఆయిల్లో మునిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే పల్లి ఆయిల్ వేసానండి, సన్ఫ్లవర్ ఆయిల్ ఎవరింట్లో వాళ్ళ దాన్ని బట్టి ఎవరైనా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మంచి నూనె. సో ఈ విధంగా ముక్కలు అందులో వేసిన తర్వాత ఆయిల్లో బాగా స్టవ్ తక్కువగా పెట్టుకోవడం వల్ల కొంచెం టైం పడుతుంది. ఈ ఆయిల్ అనేది మొత్తం ఆ ముక్కలకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా మనం కొంత ఉప్పు, మరి ఎక్కువ వేద్దండి, ఎందుకంటే ఒట్టి తునకల్లో ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఎండబెడతారు కాబట్టి ఉప్పు అనేది కొంచెం తక్కువగా వేసుకుంటేనే మంచిది. లైట్గా రుచికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కొంచెంసేపు ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ మళ్ళీ కొంచెంసేపు ఫ్రై అయ్యే విధంగా ముక్కలన్నింటికి ఆ ఉప్పు అనేది పట్టే విధంగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటూ తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత కారం, మనకు రుచికి సరిపడా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, మనం రుచికి సరిపడా వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. కారం వేసినప్పుడు కొంచెం మురగలాగా వస్తుంటుంది ఆయిల్లో, కానీ ఏం కాదు, స్టవ్ తగ్గించుకొనే మనం ఫ్రై అనేది చేయాలి. స్టవ్ ఫుల్గా పెట్టినట్లయితే మాడిపోయి మాడు వాసన వస్తుంది. సో ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత కూడా ముక్కల్ని అటు ఇటు కలుపుతూ తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అది స్టేబుల్గా ఉన్నట్లయితే ఆ ముక్కలు అనేవి మాడిపోతాయి. వాటిలో ఆయిల్ ఉండదు కాబట్టి అది ఆల్రెడీ ఫ్యాట్లెస్, ప్లస్ అందులో మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి వాటర్ కంటెంట్ కూడా ఉండదు కాబట్టి ఆ ముక్కలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి. సో ఆ విధంగా కారం వేసుకున్న తర్వాత కొంచెంసేపు అటు ఇటు కలిపిన తర్వాత ఇక ఫైనల్గా మనం దానిలో ధనియాల పొడి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. సో నేనైతే కొంచెం ధనియాల పొడి, రుచికి తగ్గట్టుగా కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇంకా ధనియాల పొడి వేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం స్టవ్ అనేది సిమ్లోనే పెట్టాలి. ఆయిల్లో బాగా మరీ ఎక్కువసేపు ఉంచొద్దండి ముక్కలు, ఎందుకంటే అవి గట్టిగా అయిపోయి పొడిలాగా అయిపోతాయి. సో మనం ముక్క చూసుకుంటూనే అలాగే తిప్పుతూ ఉండాలి. తర్వాత ఇంకా స్టవ్ను కొంచెం తగ్గించేసి పూర్తిగా ఆఫ్ చేసేసి ఇంకా ముక్కల్ని ఆయిల్లోంచి తీసేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకా అంతే, మనకు
ఈ వట్టి తునకల డీప్ ఫ్రై రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వట్టి తునకల్ని మనం పప్పుచారు అన్నంలో కానీ లేదా అన్నంలో కానీ, ఇంకా తెలంగాణలో అయితే ఎక్కువ మందు మీద తీసుకుంటారు కాబట్టి దేనిలో అయినా హ్యాపీగా తినేయచ్చు. నేనైతే ప్రస్తుతానికి లంచ్లో అన్నంలో మాకు ఆలుగడ్డ కర్రీ, ఈరోజు ఆలుగడ్డ ఫ్రై, దాంతోపాటుగా ముక్కలు వేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. మీకు కూడా కావాలి అంటే లైక్ చేసి ఈ వీడియోని